పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. ఈ దినమును మా ప్రభ ఈ షార్ట్ మెసేజ్ చక్కగా నడిపించండి. కృప చూపించి మమ్మల్ని కనికరించి మాకు ప్రయోజకరముగా వినే నీ బిడ్డలకి ఆశీర్వాదకరముగా మా తండ్రి, ఇంకా నీకు మహిమకరముగా మమ్మల్ని వాడుకొని నీ కృపలో నడిపించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, తెస్సలోనికై పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో, మనము మేలుకొని ఉన్నను నిద్రించి ఉన్నను ఆయనతో పాటు జీవించుటకు, ఆయనతో పాటు లేపబడుటకు, ఆయనతో పాటు జీవించుటకు ఆయన మన కొరకు మృతి పొందారు. ప్రియులారా, పరిశుద్ధుడైన పౌలు గొప్ప మాట. ఈ మాటని మన మనసుల్లో, మన హృదయాల్లో దేవుడు మనకి సంతోషాన్ని అనుగ్రహించాలని కోరుతున్నాను. మనము మేల్కొని ఉన్నాను, మనము నిద్రించి ఉన్నాను, ఆయనతో పాటు మనము జీవించుటకు ఆయన మన కొరకు మృతి పొందెను. మనము మేల్కొని ఉన్నాను, నిద్రించి ఉన్నాను, ఆయనతో పాటు మనము జీవించుటకు మన కొరకు ఆయన మృతి పొందాను. ప్రియులారా, యెషయా గ్రంథంలో విషయాలు చదువుతూ ఉండగా 49వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఈ 49వ అధ్యాయానికి 2 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఒకటి ద సర్వెంట్ అండ్ జయన్, సియోను పట్టణాన్ని గురించిన 2 ప్రకటనలు యెషయా ప్రవక్త 49వ అధ్యాయంలో చేస్తున్నాడు. 2 హెడ్డింగ్స్. మరి 1 to 13 ద సర్వెంట్, శ్రమ సేవకుడు. ఎవరి శ్రమ సేవకుడు? మానవాళ్ళను విడిపించడానికి వచ్చిన మన ప్రభు శ్రమ సేవకుడు. 2వ హెడ్డింగ్ 14 to 26 జయన్, ఆయన యొక్క పరిశుద్ధ పట్టణాన్ని, ఆయన పరలోక పట్టణాన్ని, ఆయన రాజ్యమును స్థాపించటానికి ఆయన సేవకుడుగా, శ్రమ పొందే సేవకుడుగా, తన బిడ్డలను విడిపించటానికి రక్తము కార్చిన సేవకుడుగా, దీనుడైన సేవకుడుగా వచ్చాడు. ఆయన సియోన్ని ఏ రీతిగా కాపాడుకుంటున్నాడు, ఆయన రాజ్యాన్ని ఏ రీతిగా కాపాడుకుంటున్నాడు, ఆయన పరిశుద్ధతను ఏ రీతిగా తన బిడ్డలో స్థాపిస్తున్నాడు, ఆయన రాజ్యాన్ని కట్టడానికి ఏ రీతిగా సియోన్ని, పరిశుద్ధ పట్టణాన్ని, పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు చూస్తున్నాం. మొదటి భాగంలో అపోనెంట్స్, శత్రువైన వారు, డిస్ట్రాయర్స్, నశింపచేసేవారు, డిజోలేటర్స్, పడగొట్టేవారు ఉంటున్నారు. 2వ భాగంలో పరిశుద్ధ పట్టణము, సియోనునికి కన్సోల్, ఓదార్చండి నా పట్టణాన్ని ఓదార్చండి. తన బిడ్డల్ని ఆయన ఓదార్పు, ఆయన బిడ్డలకి ఆయన హామీ ఇవ్వటం, ఆయన బిడ్డల్ని ఆయన బలపరచడానికి ఈ 2 విషయాలు మనము చూస్తూ ఉన్నాము. మరి అన్యజనుల చేత కొట్టబడింది, అన్యజనుల చేత మొత్తబడింది, అన్యుల చేత తృణీకరింపబడింది ఈ పట్టణము. మరి 3వ వచనంలో ఏముందంటే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు, తన అంబుల పొదిలో మూసపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనిదను అని ఆయన నాతో చెప్పాను. ప్రియులారా,
సర్వెంట్ మెస్సయ, సేవకుడైన శ్రమ సేవకుడైన మెస్సయకి తండ్రి ఆజ్ఞ ఏంటంటే, ఒక అంబులపతిగా నేను నిన్ను నా వరలో పెట్టుకొని ఉన్నాను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనిదను అని ఆయన సెలవిచ్చుచూ ఉన్నాడు. నా ప్రభువుతో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువుని, ఆయన కన్నా బిడ్డలైన ఇశ్రాయేల్ సంతానాన్ని, జనాంగాన్ని, క్రైస్తవ సంఘాన్ని ఏ రీతిగా సేవలోకి పిలుస్తున్నాడు, ఇన్విటేషను కనపడుతుంది. అలాగే ఆరో వచనంలో నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లుగా ఇశ్రాయేల్లో తప్పించుకుని వారిని రప్పించున్నట్లుగా నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. ప్రియులారా గమనించండి, యాకోబు గోత్రం వారిని ఉద్దేశించుటను ఇశ్రాయేల్లో తప్పించుకుని వారిని రప్పించుటకును నా సేవకుడు అయి ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ప్రియులారా, అన్ని జనులకు వెలుగై ఉండటానికి సాధనమై an instrument, అన్ని జనులని నా వద్దకు తీసుకురావటానికి, అన్ని జనులను రక్షించటానికి, అన్ని జనులకు పిలుపునివ్వటానికి యాకోబు గోత్రములో, యాకోబు వంశములో ఉద్భవించిన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమ సేవకుడు, ఆయన ఏర్పరచుకున్న శ్రమ సేవకుడు భూదిగంత వరకు నివాసులైన వారందరికీ రక్షణ తేటానికి, వెలిగించటానికి నేను ఏర్పరచుకొని నా సాధనము మై ఇన్స్ట్రుమెంట్. సంగీతం పాడేటప్పుడు చక్కని ఇన్స్ట్రుమెంట్ రకరకాలైన పనులు చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఒక దాన్ని వాడుకుంటారే. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక శ్రమ సేవకుడుగా అన్యజనుల్ని, నశించిపోయిన వారిని, యూదా గోత్రం నుండి చెదిరిపోయిన వారిని, ఇశ్రాయేల్లో నుండి చెదిరిపోయిన వారిని, దేశమంతట్లో ప్రపంచమంతట్లో చెదిరిపోయి నానా శ్రమలకి, మరణాలకి గురైన వారిని, ఇంకా అన్యజనులైన ప్యాగన్స్, విగ్రహారాధికులు, నీచమైన క్రూరమైన జాతుల్ని తిరిగి ఈ సత్యములోనికి నడిపించుకోవటానికి యు ఆర్ మై వెపన్, నా సాధనము. నేను నిన్ను నా సాధనముగా, నా ప్రియమైన, నాకు అంగీకారముగా నా ప్రజల్ని నా వద్దకు తీసుకురావటానికి ఒక మధ్యవర్తిగా, మీడియేటర్షిప్, నా సాధనముగా నేను నిన్ను వాడుకుంటున్నాను. యు ఆర్ ఎ లైట్ ఆఫ్ ద వరల్డ్, light to the Gentiles. Israel is a light to the Gentiles. మెస్సయ శ్రమ సేవకుడు ఇజ్రాయెల్ని రక్షించుకోవటం మాత్రమే కాదు, కానీ ప్యాగన్స్, అన్యులైన విగ్రహారాధకులు, రకరకాల నీచమైన జాతుల్ని అన్నిటినీ రక్షించుకోవటానికి ఒక సాధనము, ఒక ఇన్స్ట్రుమెంట్. ప్రభు శ్రమ సేవకుడిని అలాగ వాడుకున్నాడు. యేసు ప్రభువుని 8వ దినము యెరూషలేము దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు, సిమియోన్ అనే భక్తుడు యెరూషలేము దేవాలయంలో ఆయన చూడాలని కనిపెడుతూ ఉన్నప్పుడు, ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఆయన తన రెండు చేతులతో పట్టుకొని కనులు పైకెత్తి, నాథా, నీ దాసుని నేను ఇప్పుడు పోనిస్తున్నాను, లోకములోనికి
ప్రపంచంలోనికి పంపుతున్నాను. ఒక అభిషేక్తునిగా, అభిషేకించబడినవనిగా, an anointed Messiah, an anointed Jesus. తండ్రి చేత పంపబడినవాడు, తండ్రి చేత ఆశీర్వదింపబడినవాడు. నేను ఈ లోకంలోనికి బిడ్డని ఈ రీతిగా సున్నతి క్రమముతో పంపుతున్నాను, రక్షకునిగా పంపుతున్నాను. ఈ చిన్నతనంలో ఇప్పుడు జరగవలసిన ఈ సంస్కారం ఈ రీతిగా నెరవేరుస్తూ పంపుతున్నాను. ఈయన అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలైన నీ ప్రజలకు మహిమగాను ఉంటాడు. అన్యజనులైన నీ ప్రజలకు వెలుగుగాను, ఇశ్రాయేలైన నీ సంతానానికి మహిమ తెచ్చేవాడుగా, రక్షణ మహిమ తెచ్చేవాడుగా ఉంటాడు. ప్రియులారా, నీకు మరి తెచ్చేవాడుగా ఉంటాడు. కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ చూసు, ఊరందరూ కూడుకొంచు నీ యొద్దకు వత్తురు, నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకుంటూ పెండ్లి కుమార్తె వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుంటూ నా జీవం తోడని ప్రమాణము చేస్తున్నాను. యెహోవా సెలవిస్తున్నాడు. చూడుము, కన్నులెత్తి చూడుము, కన్నులెత్తి నలుదిశలో చూడుము, వీరు నీకు వడ్డాణముగా. ఇశ్రాయేలుతో చెబుతున్నాడు, యూదాతో చెబుతున్నాడు. యూదా ఏమంటుందంటే, ఈ ప్రపంచం అంత ప్రాస్పర్ అవుతుంటే, అన్యజనులలా విస్తరిస్తూ ఉంటే మా పరిస్థితి ఏంటి అని అని సియోను బాధపడుతుంది. మమ్మల్ని మర్చిపోయాడా ఏంటి దేవుడు? మా సంగతి పట్టించుకోవట్లేదేంటి? అందరి సంగతి పట్టించుకుంటున్నాడేంటి? మా సంగతి పట్టించుకోవట్లేదేంటి అని సియోను, యెరూషలేము, దేవుని ప్రజలు ఒక రకమైన నిరాశ. తప్పిపోయిన కుమారుడు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాడు పెద్ద కుమారుడు చాలా వేదన పడ్డాడు. అదేంటి, పాడైపోయిన వాడిని చూస్తున్నాడు, నా సంగతి ఏంటి? తండ్రి అన్నాడు, బాబు నవన్నీవి నీవే, నవన్నీవి నీవే, నువ్వు నాతో ఉన్నావు, నీకేమీ కొరత చేయను బాబు. అదే రీతికి ఇక్కడ సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ప్రియులారా, యెషయా గ్రంథము 49 అధ్యాయములో 14 వచనంలో సియోను ఇలా అన్యజనులు ఇలా ప్రాస్పర్ అవుతుంటే, అన్యజనుల కోసము దేవుడు ఇలా ప్రయాసపడుతుంటే, అన్యజనులు ఈ రీతిగా కాపాడుతూ ఉంటే, అన్యజనుల కొరకు తన ప్రణాళికను సిద్ధం చేసి ఉంటే, దేవుని ప్రజలైన సియోను అంటుంది, యెహోవా నన్ను మరిచి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ప్రియులారా, చూడండి, పెద్ద కొడుకులాగానే ఇది కూడా ఉంది. పెద్ద కొడుకు గొణుగుతున్నాడు, ఆడికి అంత ఇచ్చావు, దుర్మార్గుడు, చెడ్డోడు, పనికిమాలినోడు, నా సంగతి ఏంటన్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలైన, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు, సియోను ప్రజలు అడుగుతున్నారు, యెహోవా మమ్మల్ని మర్చిపోయాడా? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టాడా? ఏంటిది? ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటుంటే, దేవుని ఒక వాక్యం ఏంటంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరువకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతి మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ గలవాడు! మనం సేవించే దేవుడు, మన రక్షకుడైన దేవుడు, మన ప్రభు ఎలాంటి హామీ ఇస్తున్నాడు! ఎంత ప్రేమ గల దేవుడు! సియోను, నా బిడ్డలారా, నా ప్రజలారా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కనటం మానేస్తుందా ఏంటి? గర్భం ధరించింది, 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు కూడా వచ్చింది, ఏంటి కనకుండా మానేస్తుందా ఏంటి? మాందో, అయ్యో ఎలా అసంభవం, కనాల్సిందే, కనకుండా మాంతదా ఏంటి? నేను మిమ్మల్ని రక్షించకుండా,
నేను మిమ్మల్ని కనకుండా, నేను మిమ్మల్ని ఆశీర్వదించకుండా, నేను మిమ్మల్ని నా రాజ్యంలో చేర్చుకోకుండా నేను ఎలా ఉండగలను? అసంభవం కదా. గర్భం ధరించిన స్త్రీ బిడ్డను కనకుండా ఉండటం అసంభవం కదా. అలాగే నా ప్రజలైన సియోనును నేను రక్షించుకోకుండా ఉండటం అసంభవం. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుని అన్నాను. నా అరచేతిలో ప్రియుల ఇంపార్టెంట్ని చేతి మీద నోట్ చేసుకుంటాం. ఇంపార్టెంట్ పేరు పేరు మర్చిపోకుండా ఉండటానికి పెన్ తీసుకొని గబాల్ని చేతి మీద గుర్తు సింబల్. నా అరచేతిలో నిన్ను చెక్కుని ఉన్నా, ఎప్పుడూ నిన్ను చూస్తున్నా. నా అరచేతిలో నిన్ను నిత్యము చూస్తున్నా. నీ ముఖమును చూస్తూ ఉన్నాను. నేను నీ ముఖమును దర్శిస్తూ ఉన్నాను. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కున్నా. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నీ ప్రాకారములు నా చేతిలో నీ బ్లూ ప్రింట్ అంతా ఉంది. నీ ప్లాన్ అంతా ఉంది. నువ్వేం దేవుడు ఎంత చిన్నవాడు అనుకుంటున్నావేమో. నువ్వు చిన్న మచ్చలాగా నా చేతిలో కనపడతాను. నీ ప్లాన్ అంతా ఉంది. నీ ప్రాకారాలను, నీ జీవిత విధానం అంతా ఉంది. నిన్నెంత ప్రేమిస్తున్నానో చూడు అంటూ చెబుతున్నాడు. అన్ని జనుల గురించి నువ్వు ఇలా అనుకుంటున్నావే. అన్ని జనులు ప్యాగన్స్. యోనా నీనివే పట్టణం నాశనం అయిపోవాలని ఎదురు చూశాడు. యోనా పట్టణం దేవుడు అగ్ని చేత కాల్చివేయాలని ఎదురు చూశాడు. ఆ ఊరు బయట కూర్చొని ఇంకా అయింది, 40 రోజులైంది, ఏంటి ఇంకా అగ్ని రాదేంటి, ఇంకా మండదేంటి, నేను చూసి ఆనందిద్దామంటే ఏంటి అని ఆశిస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, యోనా 1,20,000 మంది ప్రజలున్న నా ప్రజలు ఎంత పెద్ద పట్టణాన్ని నేను పాడు చేసుకుంటాను యోనా, నేను దహించి కాల్చివేస్తాను యోనా. నువ్వు ఆఫ్టర్లా సొర చెట్టు నువ్వు నాటలేదు కదా, దానికోసం దుఃఖపడుతున్నావే. అయ్యో, ఈ ప్రపంచాన్ని, ఈ ప్యాగన్స్ అన్ని జనుల్ని నేను నాశనం చేసుకుంటాను యోనా. ప్రియులారా, దేవుడు అంటాడు, కన్నులెత్తి 4 దిశలో చూడుము, వీరందరూ కూడుకొంచు నీ వద్దకు వచ్చుచున్నారు. నీవు వీరందరినీ ఆభరణములుగా ధరించుకుందు. పెండ్లి కుమార్తె వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందు. ప్రియుల, ఎంత చక్కని మాట. దేవుడు ఎంత యెషయా ప్రవక్త ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు. వారి గురించి నువ్వు మూలుగుతున్నావే, వారి గురించి నువ్వు అసూయపడుతున్నావే. వారు బాగున్నారు, నేను దేవుని బిడ్డలు వారసుని అయితే నేను బాగాలేదు, నేను పెద్ద కొడుకుని, నాకు అధికారం, నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ కావాలి, నాకు ఎక్కువ ప్రాముఖ్యత కావాలి, నన్ను చిన్న చూపు చూస్తున్నా, నేను దిగులు పడుతున్నా, బాధపడుతున్నావే. చూడు, వాళ్ళని నీకు అలంకారాలుగా చేస్తున్నా. నీ వడ్డాణము ధరించుకున్నట్లుగా వారిని నువ్వు ధరించుకుంటున్నావు. నీవు కిరీటము ధరించుకున్నట్లుగా వారు నువ్వు ధరించుకున్నావు. నీవు వారికి అలంకారము, వారు నీకు అలంకారముగా ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రియులారా, కైలాస మహర్షి సాధు సుందర్ సింగ్ గారితో మాట్లాడుతూ అనేక సంగతులు చెబుతున్నప్పుడు, ఎవరైతే అనేక మందిని విశ్వాసులుగా ప్రభువు దగ్గరికి తీసుకొస్తారో వారి కిరీటాల్లో నక్షత్రాలు వెలుగుతూ ఉంటాయని చెబుతున్నాడు. ఆ మటే దానియేలు గ్రంథంలో కూడా వారి కిరీటాల్లో నక్షత్రాలు వెలుగుతుంటాయి. అన్ని జనుల్ని ఇతరుల కోసం ప్రయాసపడి, ఇతరుల కోసం కష్టపడి తన బిడ్డలుగా తీసుకొచ్చిన వారిని, వారి తల మీద కిరీటాల్లో నక్షత్రాలు వెలుగుతాయి. అన్ని జనులు నీకు వడ్డాణముగా ఉంటారు, అన్ని జనులు నీకు కిరీటముగా ఉంటారు, అన్ని జనులు నీకు అలంకారాలుగా ఉంటారు అని 2వ భాగములో, మరి 2 భాగాలు, ఒకటేమో ద సఫరింగ్ సర్వెంట్, శ్రమ పొందే సేవకుడు. 2వ భాగంలో మరి 14-20 జయన్, సియోనుకి ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఒక్క సంగతి చెప్పి నేను దీన్ని ముగించాలనుకుంటున్నాను.
17వ కీర్తన 17లో ఒక సంగతి చెప్పి ఈ పోర్షన్ ఈ మెసేజ్ ముగిస్తాను. 17వ కీర్తన, సంకీర్తన 17లో 14వ వచనములు ఏముందంటే, 13వ వచనం చివరిలో, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము, లోకము చేతిలో నుండి నన్ను రక్షించుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము, లోకము చేతిలో నుండి నన్ను రక్షించు. ప్రియులారా, 13వ వచనము చివరిలో కీర్తన 17వ కీర్తన దావీదు యొక్క ప్రార్థన కీర్తన ఇది. దుష్టుని చేతిలో నుండి, దుష్టుని ఖడ్గము నుండి నన్ను రక్షించుము, లోకుల చేతిలో నుండి నన్ను విడిపించు. ప్రియులారా, లోకులంటే దోస్ హూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ గాడ్ యాజ్ దేర్ క్రియేటర్. నా సృష్టికర్తని, దేవుని అంగీకరించిన వారు, నా రక్షకుడని యేసు ప్రభువుని అంగీకరించిన వారు, నా కొరకు సిలువేయబడిన నా విమోచకుడు, నా తండ్రి, నన్ను సృజించిన నా కర్త, నా క్రియేటర్ ఈజ్ మై క్రియేటర్. He has ownership on me. నన్ను సృజించినందువల్ల నా మీద ఆయనకి ఆధిపత్యము, అధికారము ఉన్న నా తండ్రి, నా రక్షకుడని అంగీకరించిన వారు, దే ఆర్ జెంటైల్స్, దే ఆర్ ప్యాగన్స్, దే ఆర్ వరల్డ్లీ పీపుల్, దే ఆర్ బ్లైండ్, స్పిరిచువల్లీ బ్లైండ్ పీపుల్. వారి నుండి నన్ను విడిపించం. వారు విశ్వాసులకు చాలా కీడు చేస్తుంటారు. దేవుని బిడ్డల్ని తొక్కేయటానికి, అణిచేయటానికి, పాడు చేయటానికి సైతాన్ని విజృంభిస్తుంటాడు. ఆ పక్కకు శత్రువు ఉంటాడు, ఈ పక్కకు శత్రువు ఉంటాడు, ముందు ఒక శత్రువు ఉంటాడు, వెనకకు శత్రువు ఉంటాడు. ఎటుపోయినా ముళ్ళ కంచెల్లాగా శత్రువు కన్ను, డేగ కన్నులాగా దేవుని బిడ్డలను చూస్తూ ఉన్నప్పుడు మరి దావీదు పాడుతున్నాడు, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము, లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలంలో తన పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తము చేత నన్ను రక్షించుము. నీవు నీ దానముతో వారి కడుపు నింపి ఉన్నావు, వారి కుమారులు కలిగి తృప్తి పొందుతున్నారు, తమ ఆస్తికి తమ పిల్లల పేర్లు పెట్టుకొనిచున్నారు. ప్రియులారు, చూడండి, దుష్టుని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దుష్టుడు తన పిల్లలకని చాలా సంతోషపడుతున్నాడు. అబ్బో, ఎంతమంది మగ పిల్లలు, ఎంతమంది యుద్ధం చేయి, ఇంతమంది బలంగా ఉంటుంది, ఎంతమంది మాకు బలం ఉంటుంది, ఎంతమంది మాకు జనాంగం ఉన్నారు, మమ్మల్ని ఫాలోయర్స్, మేము ఎక్కువ, మా గ్రూప్ ఎక్కువ, మా జనం ఎక్కువ. మా జనం ఎక్కువైతే ఇతరులే కొట్టేయచ్చు, తొక్కేయచ్చు. మా యొక్క మెజారిటీ మైనారిటీ, మేము మెజారిటీ పీపుల్ అని గర్విస్తున్నారే. వారు కుమారులు కలిగి తృప్తి పొందుతున్నారు, వారి ఆస్తి కలిగి పిల్లల్ని కంటున్నారు, వారి పిల్లల పేర్లు వారి ఆస్తికి పెడుతున్నారు, వారి తోటలకి వారి పిల్లల పేర్లు, వారి బంగ్లాలకి వారి పిల్లల పేర్లు, వారి యొక్క బిల్డింగ్స్, వారి యొక్క బిజినెస్ ప్లేసులకి వారి పిల్లల పేర్లు, అయినా పిచ్చి పేర్లు, చిలిపి పేర్లు, సినిమా పేర్లు. క్రైస్తవులు కూడా క్రైస్తవ పేర్లు, బైబిల్ పేర్లు మానేసి పిచ్చి పేర్లు, సినిమా పేర్లు వారి పిల్లలకి వారి పేర్లు పెడుతున్నారు. వారి పొలాలకి, వారి బిల్డింగ్స్కి, వారి బిజినెస్కి, వారి యొక్క సంపదకి వారి పేర్లు పెడుతున్నారు. వారి విస్తారమైన పిల్లలకని మాకు జనం ఉన్నామని కనిపిస్తున్నారు. నీవు దానముతో వారిని కడుపు నింపుతున్నావు, సమృద్ధిగా నింపుతున్నావు. దేవా, వారి చేతిలో నుండి మమ్మల్ని రక్షించు, బలాత్కారుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించు, బలాత్కారుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. కీర్తనకారుడు 125వ కీర్తనలో కూడా 125వ కీర్తనలో కూడా కీర్తనకారుడు ఈ పాట పాడుతున్నాడు. 125వ కీర్తన, మరి దుష్టుని చేతిలో నుండి మమ్మల్ని కాపాడు, బలాత్కారుల హస్తము మా మీద ఉండకుండా మమ్మల్ని కాపాడు అని ప్రియులారా పాడుతున్నారు. అయితే ఈ కీర్తనలో ముఖ్యమైన హృదయాన్ని కరిసివేసే ఒక మాట ఏంటంటే,
ఈ మాట ఏంటంటే 15వ వచనంలో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనములతో నా ఆశ తీర్చుకొందును. నేనైతే లోకం ఎలా ఉంది? దుష్టుడిగా ఉన్నాడు. సియోను, నువ్వు భయపడకము. స్త్రీ తన గర్భమున ఉన్న బిడ్డను కనుక మానునా, నేను అలాగే నిన్ను కాపాడటం మానని చెప్తున్న దేవుడు కీర్తనకారుడు దావీదుతో చెప్తున్నాడు. మరి దావీదు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొందును. ప్రియులారా, నేనైతే నీ ముఖ దర్శనము చేస్తాను. నేనైతే నీ ముఖ దర్శనం చేస్తాను. నేనైతే నీ ముఖ దర్శనము చేస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకున్నంత మంచి మాట. నీ యొక్క నీతి, యువర్ రైచియస్నెస్, నీ నీతితో నేను చక్కగా నిద్రపోతున్నాను. నీ నీతితో నేను చక్కగా మరణం పొందుతున్నాను. నేను తిరిగి లేచేటప్పుడు నీ ముఖ దర్శనముతో ప్రకాశిస్తూ, నీ స్వరూప దర్శనముతో ప్రకాశిస్తూ నేను నిన్ను ఎదుర్కొంటున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనిపించండి, కృప చూపించండి. దేవా, నేను నిద్రించేటప్పుడు నీ ముఖ దర్శనముతో నేను నిద్రిస్తూ ఉన్నాను. నేను మృతి పొందేటప్పుడు నీ ముఖ దర్శనముతో నేను నిద్రపోతున్నాను. తిరిగి నేను లేచేటప్పుడు నీ యొక్క స్వరూప దర్శనముతో, నీ రూపము ధరించిన వాడిలాగా నీతోనే ఉండే, నిత్యము నీ స్వరూపములో ఉండేటట్టుగా నేను తిరిగి లేస్తున్నాను. ప్రభు, మమ్మల్ని కనిపించి నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసు క్రీస్తు మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.